శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు జ్యేష్ఠ మాసపు గురువారం. గురువారం అంటే స్వామివారైనటువంటి దత్తాత్రేయుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఈ రోజున స్వామివారి కథ గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం మహూరపురం అనే గ్రామంలో గోపీనాథుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోతూ ఉన్నారు. ఆ దుఃఖాన్ని భరించలేక ఆ దంపతులు దత్తాత్రేయ స్వామివారిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవాడికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయినటువంటి సావిత్రి అనే కన్యతో వివాహం జరిపించారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులైనటువంటి రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరాస్పర ప్రేమానురాగాలతో ఉత్తమమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే అలా ఉండగా విధివశాత్తు తత్వానికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా అతనికి జబ్బు చేసి ఎన్ని ఎన్ని మందులు వాడినా కూడా, ఎన్ని చికిత్సలు చేయించినా కూడా తగ్గట్లేదు. ఇక అతనికి అన్నద్వేషం కూడా కలిగినప్పటి నుండి ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ ఉన్నందువలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఆ విధంగా 3 సంవత్సరాలు గడిచేసరికి అది కాస్త క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి అన్నం మాత్రమే తింటూ నిరంతరం కూడా అతని సేవలో గడుపుతూ ఉండేది. అతను కృషించినటువంటి కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోక పాత చీర ధరించేది. జుట్టు దూకోకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తే ప్రత్యక్ష దైవం అని నమ్మి ఆయన్నే సేవిస్తూ ఉండేది. తనకు ఉన్నటువంటి సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పినటువంటి వ్రతాలు, పూజలు, శాంతులు ఇలా ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చినటువంటి మందుల్ని ఎన్నో వాడింది. ఆ విధంగా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి మాత్రం కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ కూడా ఇక ఆశలు వదులుకుంటారు. అతని తల్లిదండ్రులైతే ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామివారిని తలుచుకొని ఇలా మొరపెట్టుకుంటారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక కూడా మేము వెనుకటి దుఃఖమంతా కూడా మేము మర్చిపోయాం కదా, నీకు కూడా తెలుసు. మరి ఇప్పుడు ఇతన్ని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేమేం చూసుకొని బ్రతకాలి అని వారలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, అమ్మా ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుందే కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేది ఏముండదు. కాబట్టి మీరు నా కోసం దుఃఖించవద్దు అంటూ చెబుతూ ఉండేవాడు. అతను అలా మాట్లాడగానే వారికి ఇంకా దుఃఖం ముంచుకొచ్చేది. అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా అంతా కూడా ఈశ్వరాధీనమే కానీ మన చేతిలో ఏమీ లేదు. నీవు నాకు ఒక్క గడియ సేపు పాలిచ్చినటువంటి రుణమైనా కూడా ఇంతవరకు నేను తీర్చుకోలేకపోయానమ్మా. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కొంచెమైనా కూడా సుఖపెట్టలేకపోయాను అంటూ బాధపడేవాడు. దత్తుడు తన భార్యతో, ఓ ప్రేయసి, నాకిక్క కాలం తీరిపోబోతుంది. నువ్వు నాకు చేసినటువంటి సేవకు, నా కోసం నువ్వు పడినటువంటి కష్టాలకు అసలు అంతే లేదు. గత జన్మలో నీకు పరమ శత్రువును కాబోలు. నేను ఇలా బాధిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయపడనవసరం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. అయినా నీకు ఇష్టం లేకపోతే నువ్వు చక్కగా పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడనైనటువంటి నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అంటూ బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతే ఉంది. భార్యకు భర్తే కదా దిక్కు, తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా. నా ప్రాణమైనా మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానంటూ ఉండేది. ఇక సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా అండి? మీరు ధైర్యంగా ఉండాలి. ఆ ప్రాణేశ్వరునికి ఎలాంటి భయం లేదు. అందరం కలిసి ఆ భగవంతుని ప్రార్థిద్దాం అంటూ వారికి ధైర్యం చెబుతూ ఉండేది. అలా ఆమె ఒకనాడు గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలనుకుంటుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, తల్లి మీరు దత్తభక్తులు కదా, మరి దత్తావతారమైనటువంటి శ్రీగురుని వద్దకు వెళ్ళండి. అక్కడ ఎందరికో మంచి జరగబోతుంది. చక్కగా అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎన్నో మంచి మంచి
ఆనందకరమైనటువంటి క్షణాలతో పాటు స్వామి అనుగ్రహాన్ని కూడా పొంది ఉన్నటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. అక్కడ ఎందరికో మంచి జరగడం నేను కళ్ళారా చూశాను అని చెబుతాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, అత్త, గంధర్వపురంలో నృసింహ సరస్వతి అనేటటువంటి మహనీయులున్నారు. వారి అనుగ్రహం వలన నా భర్తకు మరలా ఆరోగ్యం కలుగుతున్నటువంటి నమ్మకం నాకైతే ఉంది. మీరు కనుక ఆజ్ఞ ఇస్తే మేమిద్దరం కూడా అక్కడికి వెళ్తాం. ఆ స్వామి ఆ యొక్క స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా నేను విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి కనుక మీరు ఆజ్ఞ ఇవ్వవలసింది అంటూ వారి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నటువంటి బిడ్డ ఎలాగైనా సరే బ్రతికితే చాలని చెప్పి అందుకు అనుమతించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ స్వామి నా భర్తను రక్షించగలడని చెప్పి వారికి నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతుంది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అవగాక, సౌభాగ్యవతి భవ అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెబుతారు. ఇక సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా ఒక పల్లకిలో మెత్తని పడకను ఏర్పాటు చేసి కొందరు బోయలను మెల్లగా నడవమని చెబుతుంది. ఆ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరానికి సమీపిస్తారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి స్వామివారి గురించి విచారిస్తూ ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువలన దత్తుడికి రోగబాధలు ఇంకాస్త ఎక్కువగా అవుతాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లుగా అతను బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు. ఎలాగోలాగా ఆ పల్లకిని గంధర్వపురానికి చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి స్వామివారు ఎక్కడ ఉంటారని చెప్పి ఆ ఊరి వారందరినీ కూడా విచారిస్తుంది. వాళ్ళు స్వామివారు ఇప్పుడే అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పి చెబుతారు. అతన్ని అక్కడికి తీసుకొని వెళ్దామని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణిస్తాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతుంది. అలా పొడుచుకోబోతూ ఉండగా అక్కడి వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు. అప్పుడు ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? ఓ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులను భావించి గంపెడంత ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని ఆ దైవానుగ్రహం కోసం వెళ్ళినటువంటి వాడి మీద ఆలయమే విరిగిపడినట్లుగా అయింది. నీడను చేరబోయిన వాడి మీద ఆ చెట్టే విరిగిపడినట్లుగా, మంచినీటికని పోయినవాడు మొసలి నోట్లో పడ్డట్టుగా నా భర్తను బ్రతికించుకోవడానికి నేను ఇక్కడ దాకా వస్తే నేను అతన్నే పోగొట్టుకున్నాను. నా గతి ఎలా ఉందో తెలుసా? పులిబారి నుండి తప్పించుకున్నటువంటి గోవు గోమాంసం తినేటటువంటి యవనుడి పాలిట పడినట్టుగా అయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైనటువంటి అత్తమామలకు ఒక్కగానొక్కడైనటువంటి వారి బిడ్డను దూరం చేసి ఇలా దేశం కానటువంటి దేశంలో దిక్కులేనటువంటి చావు చచ్చేలా చేశానంటూ హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నువ్వు ఇలా ఏడ్చినందువల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఏం లాభం ఉండదు కదా, విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని వారందరూ కూడా తెలియజెప్పాలని చూస్తారు. కానీ వయసులో చిన్నదైనటువంటి ఆమెకు అతని సహచర్యంలో ఉన్నటువంటి మధురమైన కొన్ని స్మృతులు గుర్తుకొచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో కలిసి, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ, ఎవరి అండన ఉండాలో చెప్పండి. నా ప్రాణనాథుడే మరణించాక అసలు నేనెలా బ్రతకాలి? అసలు నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు తెలుసా? చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను. వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము, ఇవన్నీ కూడా శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా యొక్క నగలన్నీ కూడా విడిచిపెట్టేశాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడు కూడా దక్కకపోవడమేనా అంటూ దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారే, వారి బిడ్డను ఎలాగైనా బ్రతికిస్తానని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికల్లా తీసుకొని వచ్చాను. నేను ఈ పని చేసినందువలన 3 ప్రాణాలు తీసినటువంటి దోషినయ్యాను. నేను ఇప్పుడు వారికి అసలు ముఖం ఎలా చూపించాలి? నేను కూడా మీతో పాటే వస్తానంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉంటుంది. అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలం, శరీరం నిండా భస్మం ధరించినటువంటి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకాన్ని ఉపదేశిస్తాడు. పిచ్చిదానా, నువ్విలా ఏడ్చి ఏమిటి ప్రయోజనం? నొసటి రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగొస్తుందా? రాదు. ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరైతే నిలుచున్నారో వాళ్ళని చూపిస్తావా? లేరు కదా. అయినా ఇతను అసలు ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చావు? చెప్పు.
ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్నటువంటి కట్టెల్లాగా ఈ భూమిపై జీవులందరూ కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి ఎలా అయితే చేరుకుంటాయో, జీవులు కూడా మరలా ఎక్కడి నుండైతే వస్తాయో అక్కడికే చేరుకుంటాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా మరలా నశించిపోయేవే కాని మరేదీ కాదు. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు చెప్పు? అతనెవడు? మాయావసులే. అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరాన్ని ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడినటువంటి శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి అస్సలు లేనే లేవు. ఈ త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైనటువంటి వికారాలే లేనటువంటి ఆత్మకు అసలు త్రిగుణాలతో ఎలాంటి సంబంధము లేదు. జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఇక మృత్యు అంటావా? సుదీర్ఘమైనటువంటి ఆయువు ఉన్నటువంటి దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమైనటువంటి ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా కాలం, కర్మ, త్రిగుణాలకు లోబడి ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి శరీరం పుట్టినందుకు సంతోషం కానీ, మరణించినందుకు దుఃఖం కానీ పొందదగిందేమీ లేదు. గర్భంలో పడింది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా కానీ వారి విధివ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అలాంటివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరి తరం కాదు. ఎప్పుడైనా కానీ ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింపు చేసుకోవచ్చు. కానీ కాలగతిని నియమించడం ఎవరి తరం కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమే అయితే గత జన్మలో నీకెవరితో ఎలాంటి సంబంధం ఉందో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా ఇలా బాధపడుతూ ఉన్నావెందుకు? రక్తం, మాంసం, శ్లేష్మంతో మొదలైనటువంటి ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవడం సరికాదు. ఇంతకు నువ్వు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా? ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడేటటువంటి మార్గాన్ని ఆలోచించుకో అని చెబుతాడు ఆ తపస్వి. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా సరే తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, ఇప్పుడు ప్రస్తుతం నాకు మీరే తల్లి, తండ్రి. నేను ఈ సంసారం నుండి తరించేటటువంటి మార్గం గురించి ఉపదేశించండి అంటూ ఆ ముని పాదాలను పట్టుకుని వేడుకుంటుంది సావిత్రి. అప్పుడు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెబుతాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసినటువంటి ధర్మం గురించి చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగువలే నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయినటువంటి పర్వతం ఇంకోటి లేదు. అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేవు అని అంటాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ యొక్క పర్వతానికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా చీకటిమయమవుతుంది. సూర్య దర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని యొక్క ప్రజల నిత్య కర్మాచరణ అంతా కూడా తారుమారవుతుంది. అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకోగా అతను బ్రహ్మకు ఆ విషయం గురించి వినవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడును, బ్రహ్మవేత్త అయినటువంటి సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయంటూ ఉపాయం చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజిస్తాడు. అప్పుడు మహాపతివ్రత అయినటువంటి లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైనటువంటి పతివ్రతా ధర్మాలను దేవగురు అయినటువంటి బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానం చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరిగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. దుశ్శీలురైనటువంటి స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని, యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళినటువంటి భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి. తరువాత ఆయన చిత్తాన్ని అనుసరించి ఆరోగ్యానికి హితకరమైనటువంటి ఆయనకు భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్నాన్నే ప్రసాదంగా భుజించాలి. ఆ తరువాతే తాను అలంకరించుకొని ఆయన్ను సంతోషపెట్టాలి.
భర్తను నిద్రపుచ్చిన తర్వాతే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేలుకొని ఇంటి పనులు చేసుకొని అతను మేల్కొనగానే అవసరమైనటువంటి సేవలు చేయాలి. అలా భర్తకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమంటూ ప్రార్థించాలి అంటూ దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పినటువంటి కొన్ని ధర్మాలను సావిత్రికి వివరిస్తాడు ఆ యోగీశ్వరుడు. అలాగే మరికొన్ని ధర్మాచారాల గురించి కూడా ఆమెకు వివరిస్తాడు. అవన్నీ చెప్పిన తర్వాత, అమ్మాయి, నువ్వు శోకాన్ని విడిచిపెట్టి శ్రేయస్కరం అనిపిస్తే నువ్వు కూడా చక్కగా సహగమనం చేయవచ్చు. లేదా నువ్వు కనుక బ్రతకాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని ధర్మాలను తప్పకుండా పాటించాలి అంటూ ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదిస్తాడు. అప్పుడామె, యోగీశ్వర, మీరు నాకు తల్లి, తండ్రి, బంధువులు, వీరెవరూ కూడా ఇక నాకు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు నాకు ఎదురుపడ్డారు. యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మాన్ని ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనం, సౌందర్యం కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కాబట్టి నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తానంటూ నన్ను ఆశీర్వదించండి అంటూ నమస్కరిస్తుంది. అందుకాయన ఆశీర్వదించి, తల్లి, త్వరలోనే నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవింత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కానీ విధివశాన జరగరానిది ఏదో జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సంగమానికి వెళ్ళి ఒక్కసారి స్వామిని దర్శించొచ్చి తర్వాత నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటూ చెప్పి ఆ యోగీశ్వరుడు ఆ శవం తలపై భస్మాన్ని ఉంచి ఆమెకి 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోనూ, చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురువు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు. అప్పుడు సువాసీనులకు, వేద విప్రులకు యథాశక్తిగా దానమిచ్చి తరువాత నువ్వు సహగమనం చేయవచ్చని చెప్పి ఆ యొక్క యోగీశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో చక్కగా అలంకరించుకొని ఆ శవాన్ని నది వద్దకు మోయించుకుపోతుంది. తాను అగ్నిని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా కూడా నడుచుకుంటూ వెళుతూ మహా సౌందర్యవతి అయినటువంటి ఆమెను చూసి జనాలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు. అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేయడానికి ఇలా వెళుతుంది అని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి మరికొంతమంది స్త్రీలు, పురుషులు ఆమెను చూడటానికై వేల మంది తరలొస్తారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖము ఎరగనటువంటి చిన్న పిల్ల ఇలా చిన్న వయసులోనే భర్త కోసం ఏ విధంగా సహగమనం చేయడానికి సిద్ధమైందో చూడండి. చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతుందో అంటూ అందరూ కూడా ముక్కున వేలేసుకుంటారు. కొందరైతే ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకమ్మా ఇలా వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించకూడదా అని అన్నారు. ఆమె వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. మరికొంతమంది అయితే, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది. స్త్రీలందరికీ కూడా ఈమె మార్గదర్శకురాలు అంటూ కీర్తిస్తారు. చివరకు అలాగే అందరూ కూడా నది ఒడ్డుకు చేరి ఆ శవాన్ని దించి చితిపేరుస్తారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి సువాసినులందరికీ కూడా వాయినాలు, బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ కూడా నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెబుతుంది. తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి నాకు పిలుపు వచ్చింది. నా కన్న తల్లైనటువంటి గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా పూజిస్తూ ఉంటానని చెబుతుంది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెబుతుంది. మీరు కూడా బాధపడవద్దు. మీరింటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపినటువంటి పాపం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి మేమిద్దరం కూడా స్వామివారి సన్నిధిలో సుఖంగా ఉన్నామని చెప్పి అక్కడ వారందరికీ కూడా చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లుగా శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడ విప్రులతో, అయ్యలారా, నేను స్వామివారి దర్శనం కోసం వచ్చాను. కాబట్టి వారిని ఒక్కసారి దర్శించుకొని వచ్చి తప్పకుండా సహగమనం చేయడం నా ధర్మం అని చెప్పి అనిపిస్తుంది. నేను వెళ్ళిరానా అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో తల్లి అంటారు. ఆమె అందుకు అంగీకరించి స్వామివారి దర్శనానికి వెళుతుంది. అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళతారు. అప్పుడు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో స్వామివారిని స్తుతిస్తూ ఉంటుంది. స్వామి, మీరు సర్వేశ్వరుడు, శరణు కోరిన వారందరికీ కూడా పురుషార్థాలను ప్రసాదించగలవారని చెప్పి మీ కీర్తంతా నలుదిక్కులా విస్తరించింది. మరి త్రిగుణాతీతులైనటువంటి త్రిగుణాలను ధరించి సృష్టి, స్థితి, లయాలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపం కదా మీరు.
మీ వల్ల కానిది అసలు ఏముంటుంది? కర్మ సూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించేటటువంటి కర్మఫల ప్రదాతలు మీరే. మరి మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని చెప్పి విని, నా భర్తను బ్రతికించుకుందామని, సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీకోసం వచ్చాను. నేనెంత పాపం చేశానో నాకు తెలీదు స్వామి. అందరికీ అబ్బినటువంటి సౌభాగ్యం, సంతానం మాత్రం నాకైతే కరువైపోయింది. ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి స్వామి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో కూడా బాగా అర్థమైంది. ఈ లోకంలో వ్యాపించినటువంటి మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోవాలనిపించి నా భర్తతో కలిసి మరి నేనెళ్ళిపోతున్నాను అంటూ స్వామివారిని నానా రకాలుగా అనుకుంటూ ఆమె సంగమానికి వెళుతుంది. దేదీప్యమానమైనటువంటి స్వామివారి మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి వెలుగుకి అక్కడి నుండి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వెంటనే స్వామివారు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తాడు. వెంటనే అక్కడ జనంలో కొందరైతే తమలో తాము నవ్వుకుంటారు. వారిలో ఒకడు సాహసించి, ఓ స్వామి, ఈమె భర్త ఇప్పుడే ఇంతకు ముందే చచ్చిపోయాడు. అతని శవం ఇంకా శ్మశానంలో ఉంది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె కూడా సహగమనం చేయబోతుంది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అని అంటాడు. అది విన్నటువంటి స్వామి ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? అయ్యయ్యో, ఏమైనా సరే ఈమె మాత్రం సౌభాగ్యం స్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడసలు? మేం చూస్తాం పదా. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అని అంటాడు. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళతారు. అంతలో కొందరు బ్రాహ్మణోత్తములొచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయడం ప్రారంభిస్తారు. అంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకొస్తారు. వెంటనే స్వామివారు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గుడ్డను తొలగిస్తాడు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ యొక్క అమృత దృష్టి తదోకంగా శవం కేసి చూస్తాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చుంటాడు. అతను సావిత్రితో, ప్రేయసి, నువ్వు నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? ఈ యతీశ్వరుల వారెవరు? నాకింత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపలేదే అని అంటాడు. అప్పుడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా కూడా చెప్పి, మన పాలిట పరమేశ్వరుడు ప్రాణదాత దత్తాత్రేయ స్వామివారి అవతారం నృసింహ సరస్వతి స్వామివారని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకిస్తారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా, శ్రీహరి, సచిదానంద స్వరూపులైనటువంటి మీ లీల ఈ జగమంతా కూడా వ్యాపించింది. మీ కీర్తి ఈ దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడినటువంటి మేము సర్వజీవ రక్షకులైనటువంటి మిమ్మల్ని మర్చిపోయాం. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అంటూ స్వామిని స్తుతిస్తారు. స్వామివారు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరిక ఇంటికి వెళ్ళండి అని చెబుతాడు. అది విన్నటువంటి జనమంతా కూడా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులిస్తారు. కొందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉంది. నొసటి రాత తప్పించడం ఎవరి తరం కాదని వేదశాస్త్రాలని చెబుతున్నాయి కదా. మరి బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అని అడుగుతాడు. అప్పుడు స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోనటువంటి అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం. అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపజేస్తాడు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడవుతాడు. అందరూ ఆశ్చర్యంతో వారి ఇళ్లకు వెళ్ళిపోతాడు. నాటి నుండి స్వామివారి కీర్తి ఇంకా కూడా నలుదిక్కలా వ్యాపించి అందరూ కూడా స్వామివారి గురించి చెప్పుకుంటూ ఉండేవారు. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపిస్తారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆ దంపతులను వెంట తీసుకుని స్వామివారు తమ మఠానికి తీసుకుని వెళతారు. ఇక దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని స్వామివారిని దర్శిస్తారు. స్వామివారు చేసినటువంటి లీల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి. దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.